నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వారసులు సన్నద్ధమవుతున్నారు. సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉన్నా ఆ ఇద్దరు సీనియర్ నేతలు తమ వారసులకు మార్గం సుగమం చేసే పనిలో పడ్డారు. అందుకు అనుగుణంగా వారసులు కూడా ఇప్పటి నుంచే ప్రజలతో మమేకమవుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం, అసలు ఆ సీనియర్ నేతల వ్యూహం ఏంటి, వారసత్వం వెనుక వారేంటి? లెట్స్ వాచ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నాయకులు బొత్స సత్యనారాయణ, కళా వెంకట్రావు. ఇద్దరూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతలు. అయితే ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఇప్పటి నుంచే తమ వారసుల్ని పొలిటికల్ గ్రౌండ్లోకి దించేందుకు రెడీ అవుతున్నారట. ఇప్పటి నుంచి వారి కోసం వ్యూహాలు రచిస్తున్నారట. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సైతం ప్రిపేర్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడా చూసినా ఇదే టాపిక్. ఆ కుటుంబాల రాజకీయ వారసుల రాజకీయ అరంగేట్రంపైనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీంతో బొత్స వర్సెస్ కళ అన్నట్టుగానే చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు నడుస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఏపీలో కానీ ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో కానీ సీనియర్ రాజకీయ నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకరు. 5 సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన బొబ్బిలి ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్ని ప్రభావితం చేసిన బొత్స ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. విజయనగరం జిల్లాను శాసించిన ఆయన మొన్నటి ఎన్నికల్లో చేదు అనుభవం ఎదుర్కొన్నారు. కిమిడి కళా వెంకట్రావు చేతిలో ఆయన ఓటమి చెందారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బొత్స కుటుంబం ప్రభావితం చేయగలుగుతోంది. అయితే కిమిడి కళా వెంకట్రావు ఎమ్మెల్యేగా లోకల్ క్యాడర్ని సెట్రైట్ చేస్తుంటాయి. బొత్స కూడా శాసనమండలి విపక్ష నేతగా ఉంటూ అవకాశం ఉన్నప్పుడల్లా చీపురుపల్లికి రాకపోకలు సాగిస్తున్నారు. స్థానిక నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఎప్పుడైతే కిమిడి కళా వెంకట్రావు తన వారసునిగా కుమారుడు రామ్ మల్లిక్ నాయకుణ్ణి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారో అప్పుడే బొత్స సైతం రాజకీయాల్లో తన కుటుంబాన్ని మరింత యాక్టివ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన వారసుల్ని రాజకీయ రంగంలోకి తీసుకురావాలని భావిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో ఆయన కుమారుడు బొత్స సందీప్ వస్తారని అందరూ భావించారు. కానీ ఆయన అనూహ్యంగా తన కుమార్తెను తెరపైకి తెచ్చారు. బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, కుమార్తె అనుష ఇద్దరూ వైద్యులే. కొంతకాలం తండ్రితో కలిసి రాజకీయాల్లో ఉన్నప్పటికీ సందీప్ అంత చురుగ్గా పాల్గొనలేదు. వైద్య వృత్తి ప్రాక్టీస్ చేస్తున్న ఆయనకు రాజకీయాలపై అంత ఆసక్తి చూపడం లేదని తెలిసిందే. ఆయన దీంతో తన రాజకీయ వారసురాలిగా అనుషను పొలిటికల్ గ్రౌండ్లోకి దించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం బొత్స కుమార్తె అనుష నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఆమె బొత్స వారసురాలిగా ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆమె జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉందని కొందరి అంచనాగా ఉంటాయి. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తారనేవారు ఉన్నారు. ఎందుకంటే బొత్స కుటుంబంలో ఝాన్సీ లక్ష్మి జెడ్పీ చైర్మన్గా చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే కీలకమైన జెడ్పీపై దృష్టి సారించారు అనేవారు ఉన్నారు. అదే జరిగితే రానున్న ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఇబ్బంది ఉండదు. బొత్స వారసుల రాజకీయ రంగ ప్రవేశంపై ఇటువంటి ఊహాగానాలుంటాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు రాజకీయ భవిష్యత్తుకు చీపురుపల్లి వేదిక కానుందనే టాక్ ఉంది. మొన్నటి ఎన్నికల్లో కళా వెంకట్రావు తన కుమారుడు రామ్ మల్లిక్ నాయకుణ్ణి ఎచ్చెర్ల నుంచి పోటీ చేయించాలని భావించినా ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో అవకాశం దక్కలేదు. అయితే కళా వెంకట్రావును అనూహ్యంగా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించడం, ఆయన ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందడం జరిగింది. అయితే అప్పటి వరకు టికెట్ ఆశించిన కిమిడి నాగార్జునకు టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందారు. రాజకీయాల్లో దొరికిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడం సాధారణం. కళా వెంకట్రావు కూడా ఎమ్మెల్యేగా విజయం తర్వాత చీపురుపల్లిలో తన తర్వాత వారసునిగా రామ్ మల్లిక్ నాయకుణ్ణి తెరపైకి తెచ్చారు. దీంతో రామ్ మల్లిక్ నాయుడు అవకాశం ఉన్న అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కళా వెంకట్రావు కూడా కుమారుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు. మరోవైపు చీపురుపల్లి టికెట్ ఆశించి భంగపడిన కిమిడి నాగార్జున కూడా భవిష్యత్ అవకాశాలపై ఎదురు చూస్తున్నారు.
మొత్తంగా చూస్తే ఇటు బొత్స వారసులు, అటు కళా వెంకట్రావు వారసులు చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో భవిష్యత్ రాజకీయాలు వీరి చుట్టూనే తిరుగుతాయంటున్నారు చీపురుపల్లి వాసులు. చూడాలి మరి రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో.